లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 గుర్తుందా మీకు? వీళ్ళు ఇచ్చిన ఈ 6 గ్యారంటీల్లోని ఒక ఇంపార్టెంట్ ప్రామిస్ ఉంది. అదేంటంటే తల్లికి వందనం. తల్లికి వందనం ఎలా వర్క్ అవుతుందంటే, వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన దాని ప్రకారం ప్రతి ఫ్యామిలీలో ఫస్ట్ గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ వరకు చదువుకునే వాళ్ళందరికీ ఒక సింగిల్ చైల్డ్ ఉన్నా లేదా మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నా సరే ఈ స్కీమ్ అనేది మొత్తం అందరికీ అప్లై అవుతుంది. సో ఒక సింగిల్ చైల్డ్ ఉంటే యుల్ గెట్ 15,000. ఒకవేళ 3 to 4 ఉన్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ విల్ గెట్. ఎగ్జాక్ట్గా అప్పుడు అనిపించింది నాకు, ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ జగన్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా ఫాలో అవుతున్నారా పథకాలు, ఈ వెల్ఫేర్ మీద ఫుల్ ప్లెజ్డ్గా ఫోకస్ పెట్టి అదే మాటతో ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత జస్ట్ అవి ఫుల్ఫిల్ చేస్తూ ఉండడమే ప్రైమరీ ఎజెండాగా ఉంటుందేమో అనుకున్నాను. పర్సనల్ లైఫ్ హెల్త్. సో ఎవెన్చువల్గా ఇప్పుడు వచ్చి దాదాపు వాళ్ళు 8 months to 1 year అవుతుంది. వాళ్ళ ప్రైమరీ ఫోకస్ కానీ ఆబ్జెక్టివ్ కానీ ఏంటంటే డెవలప్మెంట్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, ఈ పోలవరం రీస్ట్రక్చర్ చేయడం దగ్గర నుంచి, అమరావతిని మళ్ళీ రీస్టార్ట్ చేయడం వరకు క్వైట్ ప్రామిసింగ్ చేసే ఈ ప్రతి పని కూడా. ఈ విషయం పక్కన పెట్టి ఇప్పుడు తల్లికి వందనం గురించి మాట్లాడదాం. ఈ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు ఈ స్కీమ్ని రోల్ అవుట్ చేశారు. సో మల్టిపుల్ ఫ్యామిలీస్లో 6-7 చిల్డ్రన్ ఉన్నా సరే వాళ్ళకి పర్ హెడ్ 15,000 చొప్పున వచ్చాయి. వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎలక్షన్స్లో చెప్పిన ప్రామిస్ ప్రకారం ఇస్తానని చెప్పారు. మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నా లేకపోతే సింగిల్ చిల్డ్రన్ ఉన్నా దే విల్ గెట్ 15K అని చెప్పి దే ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. అండ్ నెక్స్ట్ నా పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇవ్వడం తప్పలేదు. ఈ వెల్ఫేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కేటీఆర్ ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, సంపద పెంచుతూ పోవాలి, పేదలకు పంచుతూ పోవాలి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జోడెద్దుల మాదిరిగా పోవాలి. ఏదొక్కటి ఇడిచిపెట్టినా ప్రభుత్వం, రాష్ట్రం డేంజర్లో పడుతుంది. ఎందుకంటే పురాగ సంక్షేమమే చేస్తా, నేను అన్ని పంచి పెడతా, కొత్తగా ఏం బుట్టియా అంటే ఇక పంచుకుంటూ పోతుంటే ఏం మిగలేదు. కొత్తగా సంపద సృష్టించాలి. సో వెల్ఫేరు, డెవలప్మెంట్ రెండు జస్ట్ సైడ్ బై సైడ్, షోల్డర్ టు షోల్డర్ ఉండాలి. అప్పుడే దట్ విల్ మేక్ సెన్స్. వీళ్ళు వచ్చిన 1 year నుంచి మోస్ట్ ఆఫ్ ద ఫోకస్ మొత్తం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చాలా విన్నాం. 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, బీపీసీఎల్ది అండ్ నెక్స్ట్ పెట్రోలియం రిలేటెడ్ చాలా వచ్చాయి. అదైనాక ఎల్జీ, టీసీఎస్, ఇంకా మల్టిపుల్. సో ఇండస్ట్రీస్ రిలేటెడ్ దాని దగ్గర నుంచి ఇలా ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఇప్పుడు కావాల్సిన ఇప్పుడు జాబ్సే కదా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు స్కీమ్స్ చాలామంది ఇస్తారు, ఆ ఫ్యూ డేస్లోనే అయిపోతాయి ఇచ్చిన మనీ. బట్ ఎస్టాబ్లిష్డ్గా ఏదన్నా ఒకటి ఉండి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటే యూ విల్ గెట్ ద బ్రెడ్ అండ్ బటర్ ఫర్ అ వైల్. అండ్ ఈ తల్లికి వందనంకి రిలీజ్ చేసిన మనీలో కొంచెం అవకతవకలు జరిగినాయి అని చెప్పి అపోజిషన్ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసింది. అదేనంటే ఒకే అకౌంట్లో మల్టిపుల్ సెట్స్ ఆఫ్ మనీ డిపాజిట్ అవ్వకుండా వచ్చాయని చెప్పి. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ లేని పిల్లలు, అనాథ శరణాలయాల్లో ఉండే కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనీ ఇచ్చేటప్పుడు ఆ గార్డియన్ అకౌంట్లో వేస్తారట. సో అందుకని చెప్పి అది పడ్డది. దాన్ని మీరు తీసుకొచ్చి ఇలా పబ్లిక్లో పెద్ద రక్కస్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దీనికి సంబంధించి వాళ్ళ మీద డెఫిమేషన్ కూడా వేసినట్టున్నారు కోర్టులో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్టేట్లో ఉన్న కోalition గవర్నమెంట్ చాలా పవర్ఫుల్. వీళ్ళకున్న స్ట్రెంగ్త్ యూజ్ చేసి సెంటర్ నుంచి మల్టిపుల్ ఫండ్స్ తీసుకురావచ్చు. దే కెన్ డూ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. కాకపోతే వాటిని ఎలా యూటిలైజ్ చేస్తారు, నెక్స్ట్ స్టేట్కి సంబంధించి దాని డెవలప్మెంట్ మీద, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఎడ్యుకేషన్ మీద, జాబ్స్ క్రియేట్ చేసే దాని మీద అక్కడ ఫోకస్ పెడితే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. వెల్ఫేర్ కూడా చేయాలి, బట్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్.